నా మొబైల్ ఉందమ్మా చూడండి సార్. యాక్సిడెంట్ పరిస్థితి ఉంటుందని నేను భావిస్తాను. యాక్సిడెంట్ చేస్తారా? ఇందులో నా మొబైల్ ఉందమ్మా చూడండి సార్. యాక్సిడెంట్ పరిస్థితి ఉంటుందని నేను భావిస్తాను. ఇందులో నా మొబైల్ ఉందమ్మా చూడండి సార్. యాక్సిడెంట్ పరిస్థితి ఉంటుందని నేను భావిస్తాను. యాక్సిడెంట్ చేస్తారా? ఇందులో నా మొబైల్ ఉందమ్మా చూడండి సార్. యాక్సిడెంట్ పరిస్థితి ఉంటుందని నేను భావిస్తాను. ఎస్, సేదిరి అప్పలరాజు గారు క్లియర్గా చెప్తున్నారు ఇది ఒక యాక్సిడెంట్ కేసు, అందులో కూడా తనను ఇరికించారనేది ఆయన చెబుతున్నమాట. సతీష్, ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. ఒక బీసీ నాయకుడని మాట్లాడుకున్నాం, ఒక డాక్టర్ అని మాట్లాడుకున్నాం, ఒక ప్రొఫెసర్ అని మాట్లాడుకున్నాం, ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఆయన మంత్రిగా చేసినటువంటి సేవల గురించి మాట్లాడుకున్నాం. నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది, కాశీబుగ్గ అనుకుంటాను, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రభుత్వ యంత్రాంగం కంటే, డాక్టర్ల కంటే, అక్కడ అంబులెన్స్ల కంటే ముందుగా అక్కడికి చేరుకుని ఎంతో మందికి సేవ చేసి ఊపిరి పోశారు. ఆగిపోతున్నటువంటి ఊపిరిని వైద్య సేవలతో ఆయన నిలిపి వారి ప్రాణాలను కాపాడిన సందర్భాన్ని చూసాం. అటువంటి వ్యక్తిని వాళ్ళ కుమారుడు చేసినటువంటి ఒక చిన్న యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్, ఒక ప్రమాదం అయితే జరిగిపోయింది, తప్పే, దాన్ని ఎవరూ కాదనరు. కానీ ఒక యాక్సిడెంట్ జరిగితే తండ్రిని కూడా ఇరికించడం ఏంటి?